విజయవాడ రైల్వే స్టేషన్ లో అపహరించబడినటువంటి శ్రావణి అనే పాప ఆచూకీ రాజమండ్రిలో తెలియడం అయితే జరిగింది. రాజమండ్రి నుంచి కూడా విజయవాడ రైల్వే స్టేషన్ కి పాపని తీసుకొచ్చారు. ఏదైతే ఆర్టీసీ పోలీసు సిబ్బంది అయితే ఒకసారి చూడొచ్చు, పాప చాలా చక్కగా హెల్దీగా నీట్ గా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనపడుతోంది. ఆమె తల్లి వెంకటేశ్వరమ్మ కూడా పాపతోనే ఉంది. పాపని చాలా జాగ్రత్తగా అయితే కనుక పోలీసులు తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. సిఐ రమణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో పాప తప్పిపోయిన దగ్గర నుంచి కూడా ఎవరైతే కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారో చాకచక్యంగా తండ్రి చేతుల్లో నుంచే ఎలా తీసుకెళ్లారు అనే వివరాలన్నీ కూడా ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సరే ఏంటి పాప, చిన్న పాప 3 ఏళ్లు, ఆ పాపకి ఏమీ తెలియదు కూడా. వాళ్ళు ఇద్దరు కూడా కలిసి ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచి స్కెచ్ చేశారు, తండ్రి దగ్గర నుంచి అంత చాకచక్యంగా ఎలా తీసుకెళ్లగలిగారు సార్? ఇది మేడం ఈ నెల 6వ తారీఖున తండ్రి చెడు వ్యసనాలకు బానిసయ్యి తల్లి లేని సమయంలో ఈ తల్లిదండ్రులు కూడా ఇద్దరు కూడా డిస్ప్యూట్స్ వచ్చి వేరువేరుగా ఉంటున్నారు. ఆ సందర్భంలో వేటపాలెం నుంచి ఈ తల్లి లేని సమయంలో ఆ చిన్నారి శ్రావణిని తీసుకుని 3 years బేబీని తీసుకుని ఇతను అక్కడి నుంచి అపహరించడం జరిగింది. ఆ అపహరించి డైరెక్ట్ గా విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చి ఈ రైల్వే స్టేషన్ సరౌండింగ్స్ ఏరియాలో కూడా తిరిగిన తర్వాత ఆ తిరిగే క్రమంలో ఈ బొల్లా శ్రీనివాసరావు అన్న అతను, సిడిల చిన్నారి అన్న అతను వీళ్ళిద్దరు పరిచయం అవటం. ఈ పరిచయం అయిన క్రమంలో నాకు ఎంతో కొంత అమౌంట్ ఇస్తే నాకు నేను ఈ పాపని మీకు అమ్మేస్తాను, ఈ పాప నా పాపే, నేను పెంచలేకపోతున్నాను, మీకు అమ్మేస్తాను, నాకు డబ్బులు ఇస్తే నేను మీకు ఈ పాపని ఇచ్చేస్తానని చెప్పి ఆ క్రమంలో మీరు ఏదైనా చేసుకోండి, భిక్షాటం చేయించుకుంటారా, ఏం చేయించుకుంటారో మీ ఇష్టం అని చెప్పటంలో వాళ్ళు కూడా ఎవరైతే లక్ష్మి, శ్రీనివాసరావు, చిన్నారి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా దానికోసమే ఎదురు చూస్తున్నట్టు, మాకు ఈ పాప వస్తే మాకు బెగ్గింగ్ చేయించుకుంటా కూడా మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ బొల్లా శ్రీనివాసరావు 5,000 రూపాయలు సైకం మస్తానికి నిన్న ఈవినింగ్ ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చిన తర్వాత ఈ డబ్బులు తీసుకున్న మరుక్షణం తండ్రి పక్కకు వెళ్ళటం, ఆ పక్కకు వెళ్ళిన వెంటనే ఈ ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఈ పాపను తీసుకుని డైరెక్ట్ గా బస్ స్టాండ్ వైపు వెళ్ళటం, బస్సులో ఎక్కటం, ఆ బస్ డ్రైవర్ మనకు హెల్ప్ చేయటం, మనం ట్రాక్ చేసి మనం రాజమండ్రిలో SHO గారి హెల్ప్ ద్వారా అక్కడ పోలీస్ అసిస్టెన్స్ తీసుకుని అక్కడ ట్రేస్ చేయటం, మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ సెక్యూర్ చేసుకుని మళ్ళీ ఇక్కడ తీసుకురావటం, తల్లిని మనం ట్రేస్ చేయటం, తల్లి ఇక్కడికి రావటం, తల్లి బాధ చెప్పి తల్లి రిపోర్ట్ ఇచ్చిన మరుక్షణం మనం కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో తండ్రితో సహా వీళ్ళ ముగ్గురిని మనం కస్టడీ తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. మస్తాన్ అనే వ్యక్తి పాప తండ్రి ఎవరైతే ఉన్నాడో ఇంత అమానవీయమైనటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, అతను దుర్బుద్ధికి ఎందుకు వెళ్లవలసి వచ్చింది, పాపను ఎందుకు అమ్మేయాలనుకున్నాడు అనే విషయాలు ఏమైనా అడిగితే అతను ఏమైనా చెప్పాడండి? కేవలం అతను యొక్క చెడు వ్యసనాలకు బానిసై తను ఏదో రకంగా చెడు వ్యసనాలను ఫుల్ఫిల్ చేసుకోవాలనే ఉద్దేశంలో తప్ప ఈ పిల్లల్ని కన్న పిల్లలను కూడా అమ్మే వ్యసనాలకు లోనైపోయాడు. అతను పూర్తిగా చెడిపోయిన వ్యక్తి, తాగుడికి బానిసైపోయి ఏ విధంగా ఉంటున్నాడో అతనికి తెలియని పరిస్థితుల్లో అతను ఏం చేస్తున్నాడు అనే విజ్ఞత కోల్పోయి కన్న కూతుర్నే 5,000 రూపాయలకి అమ్మేయటం జరిగింది. అతని మీద ఏ సెక్షన్ లో పెట్టడం జరిగింది? అతను అక్యూజ్డ్ నెంబర్ 1 గా ఉన్నాడు కాబట్టి అతనికి ఎంత శిక్ష పడుతుంది? అతను డిపెండింగ్ ఆన్ హానరబుల్ కోర్ట్స్ మేడం, లైఫ్ కూడా దీనికి పనిష్మెంట్ ఉంది మేడం. ఇద్దరు దుండగులు ఎవరైతే ఉన్నారో గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? వాళ్ళకి ఎవరికైనా గ్యాంగ్ కానీ లేకపోతే వీళ్ళు వేరే పర్సన్ కి ఏమైనా చేర్చవేసే ప్రయత్నం ఏమైనా చేశారా? రాజమండ్రి ఎందుకు వెళ్లవలసి వచ్చిందని ఏమైనా వివరాలు ఏమైనా చెప్పారండి? అదే రాజమండ్రి ఎందుకు వెళ్తున్నారంటే ఈ విజయవాడ రైల్వే స్టేషన్ సరౌండింగ్స్ ఏరియాలో అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఈ పాప ఎక్కడది మీకు ఏంటి అని క్వశ్చన్ చేస్తారు. ఏదైనా బయటకు వస్తుంది. ఇక్కడ కన్నా మనం రాజమండ్రి వైపు వెళ్ళిపోతే రాజమండ్రిలో మనకు ఎవరో తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ పాపని ఫ్రీగా బెగ్గింగ్ చేయించుకుని దాని ద్వారా వచ్చిన అమౌంట్ గెయిన్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో రాజమండ్రి తీసుకెళ్లిపోతున్నారు అనేది వాళ్ళు చెప్పిన కన్ఫ్యూజన్. పాప దగ్గరికి వెళ్ళినప్పుడు పాప మీ దగ్గరికి ఆప్యాయంగా కొంచెం హ్యాపీగానే మీ దగ్గరికి వచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. పాప ఏమైనా వివరాలు చెప్పింది, మాట్లాడింది? అంటే 3 ఏళ్లే మాట్లాడలేని పరిస్థితి అయినా కూడా మాట్లాడింది. చాలా బాగా మాట్లాడిందండి. పాప నన్ను చూడగానే చాలా ఒక తండ్రిలాగా నా దగ్గరకు వచ్చి నన్ను హగ్ చేసుకుని తన పేరు శ్రావణి అని, తండ్రి పేరు మస్తాన్ అని, తల్లి పేరు వెంకటేశ్వరమ్మ అని చెప్పింది. నిజంగా మార్నింగ్ కూడా పాపని నేను తీసుకుని సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ ద్వారా పాపను కూడా కొంచెం కౌన్సిలింగ్ చేయించి
వాళ్ళు కూడా మనకు అసిస్టెన్స్ ఇచ్చారు. వాళ్ళ సమక్షంలోనే తల్లికి అప్పచెప్పడం జరిగింది. తల్లి అంటే ముందుగానే కంప్లైంట్ ఏమైనా ఇచ్చిందా వేటపాలెం దగ్గర నుంచి కానీ, లేకపోతే ఆవిడ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకున్నారు? మేము ఇతను ఫస్ట్ తల్లి యొక్క అడ్రస్ కూడా తప్పు చెప్పడం జరిగింది. ఆ తల్లి అడ్రస్ తప్పు చెప్పినప్పుడు ఇతని అడ్రస్ ని మేము ట్రేస్ చేసి ఇతని అడ్రస్ లో ఉన్న పెద్ద మనిషి ఎవరైతే సంజీవరావు అన్న ఉన్న ఆయన ద్వారా తల్లి యొక్క ఫోన్ నెంబర్ తెలుసుకుని తల్లికి కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆ తల్లి కాంటాక్ట్ చేసిన వెంటనే నా చిన్న కూతురిని ఇలా అపహరించబోయాడు నా భర్త, 2 రోజులైంది, ఈ రోజు చూసి మా పెద్దల్ని ఆలోచించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇద్దామనే ఉద్దేశంతో ఉన్నాం అని చెప్పేసి చెప్పగానే మనం జరిగిన విషయం అంతా చెప్పగానే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ కేసు కట్టి వాళ్ళని విచారించి ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం రైల్వే స్టేషన్ మొత్తంలో కూడా వీళ్ళిద్దరే అనుమానాస్పదంగా కనపడ్డారు, తీసుకెళ్లారు, వీడియో చూశారు, అంతా ఓకే. కానీ ఇంకా రైల్వే స్టేషన్ చుట్టూతల కూడా ఇంకెలాంటి గ్యాంగ్ కానీ కిడ్నాపర్స్ కానీ లేకపోతే ఇంకా ఇలాంటి దుండగులు ఎవరైనా ఉన్నారా? దాని గురించి ఇన్ఫర్మేషన్ మేము గత 3 or 4 months నుంచి జీఆర్పీ అండ్ ఆర్పీఎఫ్ కలిసి డైలీ మేము ఒక స్పెషల్ డ్రైవ్ కింద పెట్టుకుని ఇక్కడ ఎవరైతే వ్యాగాబాండ్స్ ఉన్నారో, ఎవరైతే ఈ క్యాటరింగ్ వ్యాగాబాండ్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి వీళ్ళందరినీ కూడా బయటకు పంపించడం జరుగుతుంది. మేము ప్రతిరోజు ఆ విధంగా చేయటం వల్లే ఇక్కడ కొంచెం తగ్గింది. ఇంకా కూడా మేము స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ చేస్తాము. ఇలాంటి చర్యలు ముందు జరగకుండా ఉండేందుకు ఇలా కౌన్సిలింగ్ ఇచ్చి కానీ లేకపోతే ఒక టీం ని మనం పెట్టే అవకాశం ఏమన్నా? మా ఉన్నతాధికారుల యొక్క సూచనల మేరకు మేము ఈ రోజు నుంచి ఒక సపరేట్ టీంని ఎవరికీ కనిపించకుండా మేము ఒక సపరేట్ టీంని మేము పెట్టుకుని మేము ఎటువంటి ఈ విధంగా చిన్నపిల్లల్ని తీసుకుని ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినా వాళ్ళని సెక్యూర్ చేసుకుని వాళ్ళ వివరాలు తెలుసుకుని ఖచ్చితంగా వాళ్ళ కుటుంబీకులైనా లేదా ఎవరైనా కల్ప్రిట్స్ ఉన్నారా అనే దాని మీద మేము ఈ ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. మా ఆఫీసర్లకు చెప్పిన విధంగా మేము ఇంకా దాన్ని ఇంక్రీజ్ చేసి ఎక్కడ ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా, ఇటువంటి పిల్లలకి ఎక్కడ అన్యాయం జరగకుండా కాపాడటానికి సర్వశక్తులా మేము కృషి చేస్తాం. చూడొచ్చు, అంతే అతి తక్కువ సమయంలోనే పోలీసుల పాపని ట్రేస్ చేయడం జరిగింది. ఆమె తల్లితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు పోలీసులు మీకు ఎప్పుడు అప్రోచ్ అయ్యారు, ఎప్పుడు ఫోన్ చేశారు? రమణ గారు కూడా దగ్గరుండి పాపని తీసుకొచ్చిన పరిస్థితి, మీ పాపని చాలా చక్కగా మీ చేతిలో పెట్టారు. ఎవరికి థ్యాంక్స్ చెప్తారు? ఏంటి పాప పరిస్థితి ఎలా ఉంది? పాప తప్పిపోయిందని ఎప్పుడు తెలుసు? పొద్దున పూట చేశాడు మేడం. పొద్దున పూట చేసి నీ పేరేంది అని అడిగాడు. వెంకటేశ్వరం సార్ అని చెప్పాను. మరి మీ పాప ఉందా అన్నాడు. ఉంది శ్రావణి అన్న. మీదేం ఊరు అన్నాడు. ఆటపాలెం సారా అన్న. సార్ ఫోన్ చేస్తా మాకు తెలియపరిచాడు. నేను సంతోషపడ్డాను. మీ సొంత భర్తే కన్న కూతుర్ని ఇలాగా వెళ్ళి అంటే అమ్మేయాలి అని అనుకున్న స్థితిని ఎలా చూడొచ్చు అసలు? అంటే గతంలో మీకు 5 పిల్లలని చెప్తా ఉన్నారు. పిల్లలతో ఎప్పుడైనా దుర్భాషలు ఆడటం కానీ, కొట్టడం కానీ, లేకపోతే మిమ్మల్ని కానీ తిట్టడం ఇవ్వాలంటే ఏమైనా చేసేవాడు? అసలు చేసేవాడు మేడం. కొట్టేవాడు, హింసలు పెట్టేవాడు, నన్ను గాని నా పిల్లలను గాని. చాలా బాధలు పడ్డాం మేము అతను గుండా. మాకు బతికే మీద అసలు ఆశలేదు. ఒక్కొక్క టైంలో అయితే నేను నా పిల్లలు చనిపోద్దాం కూడా ఆలోచన కూడా చేశాను మేడం. ఒక టైంలో చనిపోద్దాం అనుకున్నా. ఎందుకు ఈ బతుకుపోయింది, ఎరుస్ట్ కలిగిపోయింది. ఎప్పుడు రావడం జరిగింది ఇక్కడికి? పాపని సార్ వాళ్ళు తీసుకొచ్చారు రాజమండ్రి నుంచి. ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నారు, ఎక్కడ వెయిట్ చేశారు? మా ఊర్లోనే ఉన్నా, ఏటపాలలోనే ఉన్నాను. ఏటపాలలో నాకు ఫోన్ చేస్తాం తెలిసింది. సారు బస్సుకు వచ్చాము. పాపని తీసుకొచ్చేసేటప్పుడు మీకు తెలియలేదా మీ భర్త మస్తాను? తెలుసు మేడం. తెలిసినాకనే నేను ఇంట్లో కూర్చోబెట్టిన పిల్లని దొంగట్లు కూడా కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసాడు. నేను మామూలుకి తీసుకొని వెళ్తున్నాడులే, తెస్తాడులే అనుకున్నాను. చూసా, రోజంతా చూసా, కానీ తీసుకురాలేదు మేడం. నాకు ఇంకా టెన్షన్ అయిపోయింది. చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాను, మా ఆయన వస్తున్నాడు అంటే, రావతలేదమ్మా మీ ఆయన, అబ్బాయి ఒక్కడే ఉన్నాడు, పిల్ల మట్టికి లేదు అనగా నాకు భయం వేసింది. ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాను. మీ ఆయనకు ఫోన్ చేయలేదా మస్తానికి? అంటే మీ ఆయన దగ్గర ఫోన్ ఉండడం గానీ, లేకపోతే పాపను ఏం చేసామని అడిగే ప్రయత్నం? ఫోన్ గానీ ఏమీ లేదు మేడం. అసలు ఫోనే ఉండదు. వాడు 24 గంటలు తాగుపోతాడు. వాడికి ఫోన్ ఉంటేనే తాగడ పెట్టుకునే తాగేస్తాడు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు మేడం. కానీ మాకు చాలా సహాయం చేశాడు. అసలు పిల్ల దొరికిద్దని కూడా అనుకోలేదు సార్ మేము. కానీ సార్ వాళ్ళు ఫోన్ చేసి శ్రావణి ఉందని కానీ మాకు ధైర్యం వచ్చింది. మా అక్కడ రాజమండ్రిలో ట్రేస్ అయినప్పుడే ఫోన్ చేశారా, లేకపోతే విజయవాడ తీసుకొచ్చినప్పుడు ఫోన్ తీసుకొచ్చినాకే మాకు ఫోన్ చేశాడు మేడం.
దాంతోనే మాట్లాడాను. సార్ ఇలా జరుగుతుంది, మేము 4 నెలలప్పుడు ఇడిపోయిన మరుక్షణం నేను నా పిల్లలను పెట్టుకొని నేను బతుకుతున్నాను. 4 ఇళ్ళు పాస్ పని చేసుకుని బతుకుతున్నా, నా పిల్లల్ని పోషించుకుంటున్నా. అలాంటప్పుడు మా మీదకి ఏంది ఇంత ఖర్చి నాకు తెలియదులే మేడం. ఎందుకో మరి తండ్రేగా నువ్వు, ఇంత ఆయన కాస్త ఆయన జాలి కనికరం లేకుండా ఉన్నాడు. అంటే కేవలం తాగడం వల్ల ఇలాంటి దుర్బుద్ధి కలిగిందంటారా? అంటే గతంలో ఏమైనా 5 పిల్లలతో ఇలా ప్రవర్తించడం, అమ్మేయడానికి చూడడం ఇలాంటివి ఏమైనా చేశాడా? తాగటానికే వాడు ఏది చెయ్యాలన్నా తాగటానికి మేడం. తాను తాగాలనుకుంటే పిల్లల్ని నన్ను కూడా అమ్ముతాను అన్నాడు. ఆఖరికి ఎన్ని భయపడి నేను వెళ్ళిపోయాను మేడం. 4 నెలల నుంచి ఇడిపోయి ఉన్నాం మేము. అంటే మీ అమ్మ నాన్నల దగ్గర ఉంటున్నారా పిల్లలందరితో? మిగిలిన పిల్లలందరూ ఎక్కడ ఉంటారు? మీతోనే ఉంటారు లేకపోతే? మాతోనే ఉంటారు. నేను పిల్లలందరూ తీసుకెళ్ళా. ఈడేడ అమ్ముతాడా అని భయం వేసి నాకు నా పిల్లలు నాకు దగ్గర పెట్టుకోరండ. స్కూల్లో వేసుకున్నాను. ఈ అబ్బాయికి భయపడిపోయి నేను హాస్టల్లో వేసేసుకున్నాను. అది అక్క వేసింది. పాపని భిక్షాటన చేసేందుకే వాళ్ళు కూడా కిడ్నాప్, అంటే మీ భర్తకి డబ్బులు ఇచ్చి మరీ తీసుకెళ్లిపోయిన సంఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు పాప చాలా క్షేమంగా ఇక్కడికి రావడం అంతా జరిగింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఆ స్థితిలో ఆ పాపని తీసుకెళ్దాం అనుకున్నారు, అక్కడ ఆ పొజిషన్ లో నుంచోబెడదాం అనుకున్నారు. తీసుకెళ్ళి అడిగిస్తాడు మేడం. అడుక్కోటానికే ఆ పిల్లకాయలు మేము ఒక్కో టైం మేము కూడా అడుక్కొచ్చే పెట్టాం. ఆ యాదవ్కి అడుక్కొచ్చే పెట్టాం. అలానే ఈ పాపని కూడా అలానే చెయ్యాలనుకున్నాడు. సో అదే పరిస్థితి చూస్తున్నాం కదా. పాప శ్రావణి చూడొచ్చు, చాలా చక్కగా నవ్వుతూ అయితే కనపడుతుంది. పాపను కూడా పోలీసులు చాలా జాగ్రత్తగా సిఐ రమణ ఆధ్వర్యంలో అయితే కనుక పాపను తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. తల్లి కూడా ఆనందం వ్యక్తం చేస్తుంది. ఓవైపు సొంత భర్తే ఇలా కన్న కూతుర్ని కిడ్నాప్ చేయించి, అంటే డబ్బులకి పాపని అమ్మేసి భిక్షాటన చేయించేటటువంటి దుస్థితికి తీసుకెళ్లేటటువంటి దుర్బుద్ధి కలిగినందుకు ఆమె చాలా అంటే చాలా బాధపడుతుంది. బట్ కానీ పాపని అప్పగించినందుకైతే పోలీసులకి ధన్యవాదాలు చెప్తూ కూడా ఆమె చాలా హ్యాపీ ఫీల్ అవుతుందని చెప్పొచ్చు. ఇలాంటి పిల్లలందరికీ కూడా ఎవరైతే అంటే కిడ్నాప్ చేయడం కానీ ఇలాంటి భిక్షాటనకు సంబంధించి కూడా రైల్వే స్టేషన్ లో ఎలాంటి ముఠా గానీ గ్యాంగ్ కానీ ఖచ్చితంగా కనిపిస్తే వాళ్ళందరికీ కూడా అంటే ఒక కౌన్సిలింగ్ లాగా కానీ లేకపోతే ఒక టీమ్ ని పెట్టి ఇలాంటి వాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి కూడా సి రమణ మనతో చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సుబ్బుతో సాహిత్య బిగ్ టీవీ రైల్వే స్టేషన్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.